అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర నిధి నుంచి 33వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. నాలంబా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామీనస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. మనం భగవంతుని అనేక రకాలైనటువంటి ఉపచారాలతో స్వామివారిని కొలుస్తూ ఉంటాము. వాటిల్లో ముఖ్యమైనటువంటివి సేవ చేసుకోవడం, స్వామివారికి నమస్కరించడం, స్తుతించడం, పూజ చేయడం, స్వామిని గురించి స్మరించడం, శ్రవణం చేయడం, అలాగే ఆలోకనం అంటే దర్శన భాగ్యం కల్పించమని భగవంతుని కోరడం. ఇవన్నీ ఇచ్చేటటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఉండగా, ఆయనే మోక్షకారకుడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు ఆయన ఉండగా ఆయన్ను ఆశ్రయించాలి. కానీ ఇతర దేవతలను ఆశ్రయించడం వలన ఫలితమేమున్నది అని అంటున్నారు. దేవతలందరూ కూడా నీ చేత సృజించబడి కొంతమంది మన్వంతర కాలము, కొంతమంది కల్పాంతము వరకు ఉంటారయ్యా. కానీ కాలాతీతమైనటువంటి పరమాత్మ, అతీతుడు అయినటువంటి వాడు నువ్వు. కాబట్టి నిన్ను నేను చక్కగా అన్ని విధాలా కూడా సేవిస్తానయ్యా, నాకు మోక్షాన్ని కలిగించు స్వామి అని అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, క్షేత్ర దర్శనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు శ్రీశైల క్షేత్రాన్ని కానీ దర్శించినట్లయితే అక్కడ మల్లికార్జున స్వామి వారు, జ్యోతిర్లింగమయమైనటువంటి మల్లికార్జున స్వామి మనకు శిలారూపంలోనూ అలాగే వృద్ధ మల్లికార్జున స్వామి రూపంలోనూ దర్శనమిస్తుంటారు. కానీ మనం కాకుండా అగస్త్యుల వారు, వశిష్ఠుల వారు, ఆదిశంకరుల వారికి మహాలింగము జ్యోతిర్లింగ రూపంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దర్శనాన్ని పొందాలి అని అంటే మనం కూడా నిరంతరము భగవంతుని యొక్క చింతనతో జీవితాన్ని గడిపినట్లయితే పెద్దలు, ఋషులు, మునులు వారి వలనే మనకు కూడా మంచి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ స్వస్తి.